ఇక అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అని. ఈయన ఇట్లుంటే చంద్రశేఖర్ ఎట్లున్నాడో మీకు తెలుసు. ఇవాళ ఉదయం నుంచి నేను మొత్తం వీరభద్రుడు ఆశీర్వాదం తీసుకొని తోటపల్లి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నాడు ఈ ప్రాంతం ఎడారిగా ఉన్నది, ఈ రైతులు కష్టాలలో ఉన్నారు, కరువుతో చచ్చిపోతున్నారని జీవన్ రెడ్డి గారు పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులను 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంజూరు చేశారు. దాదాపుగా భూసేకరణ జరిగిపోయింది, 70% పనులైనాయి. కానీ కొన్ని వివాదాల వల్ల ప్రాజెక్టులు ఆగితే ఇదే గండిపల్లి దగ్గరికి కల్వకుంట్ల చంద్రశేఖర్ వచ్చి అక్కడ చూసి ఇదో ప్రాజెక్టా, దీన్ని మేము వచ్చిన ఎంబడే కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. 9 ఏళ్ళైనా ఎక్కడి గొంగడి అక్కడే ఉంది. ఇవాళ అక్కడ గండిపల్లి దగ్గర కూర్చేసుకొని కూర్చోనికే ఆయన కుర్చీ దొరికిందా లేదా అని నేను అడుగుతున్నా. కూర్చేసుకొని కూర్చొని కట్టాల్సిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో మందేసుకొని పడుకున్నాడయా. మీకు మీ ముఖ్యమంత్రి కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టే సంగతి దేవుడు ఎరుగు, మందేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఆయన అట్లా చేస్తే అల్లుడే మామనేమో ఆనిముత్యం, అల్లుడేమో స్వాతిముత్యం అని మామ అల్లుళ్ళు ఇద్దరు చెప్పుకుంటారు. మీకు ఇష్టం లేకపోయినా, మీకు నచ్చకపోయినా బలవంతంగా మిమ్మల్ని చీల్చి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఉస్నాబాదు నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి కాకుల గద్దలకేసినట్టు ఒకటి వరంగల్లా, ఒకటి సిద్దిపేటలా, ఇంకొక ముక్క కరీంనగర్ లేచిండు. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటుందా? తెలంగాణ తెచ్చుకున్నదే స్వయం పాలన కోసం, ఆత్మగౌరవం కోసం. ఉస్నాబాదు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసి మిమ్మల్ని తీసుకెళ్లి సిద్దిపేటలో కలుపుకున్నాడు. ఇది అన్యాయం కాదా అని నేను అడుగుతున్నా. అందుకే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుంది అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. హరీష్ రావు రాసి పెట్టుకో, నువ్వు ఈ ఉస్నాబాదుకు చేసిన అన్యాయానికి మీ శుద్ధపప్పు సతీష్ బాబు డిపాజిట్ జప్తు అవుతుందని నేను చెప్తున్నా. అందరు ఎమ్మెల్యేల మంత్రులకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకదు, ముఖ్యమంత్రి కలవడు. కానీ మరి అదేం విచిత్రము, ఆ ముఖ్యమంత్రి వీళ్ళ ఇంటికి వస్తాడు. మరి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కుశామతు చేసినప్పుడు వాళ్ళు కలిసి ఎత్తిపోతల పథకం చేపట్టినప్పుడు మీ ఉస్నాబాదు ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. ఉస్నాబాదులో నిర్మించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదని, ఎందుకు అడగలేదని నేను అడుగుతున్నా. ఇక్కడి రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని, ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నా. మీ ఉస్నాబాదును చీల్చి 3 ముక్కలు చేస్తే ఎందుకు మా గుండెల మీద గుణపొందించుతున్నామని మీ శుద్ధపప్పు సతీష్ బాబు అడగలేదని నేను అడుగుతున్నా. అంటే మన్ను తిన్న పాములాక మెదలకుంటూ ఉంటాడు తప్పితే మీ సమస్యల గురించి మాట్లాడాడు. ఇట్లాంటి శుద్ధపప్పులు మీకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఇట్లాంటి వాళ్ళు మీకు కావాలనా? 3 సార్లు ఎంపీని చేస్తే కేసీఆర్ ఏం చేయలే, 2 సార్లు ఎంపీని చేస్తే వినోద్ రావు ఏం చేయలే, ఒక్కసారి ఎంపీని చేస్తే బండి సంజయ్ కూడా గుండు సున్ననే పెట్టిండు మనకు. ఇట్లాంటి వాళ్ళ ఇక ఈ సతీష్ బాబు గారి గురించి మాట్లాడితే ఇక నాకే గలీజ్ అనిపిస్తున్నది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా, మీ సమస్యలు తీరాలన్నా, మళ్ళీ మీ ఉస్నాబాదును 3 జిల్లాలలో వేసిన దాన్ని ఏకంగా కరీంనగర్లో కలిపి కరీంనగర్ జిల్లాలో మిమ్మల్ని చేర్చాలి అంటే ఈ ఉస్నాబాదు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే మంచి పనులు చేయాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నీళ్లు నిధులు నియామకాలని 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన చంద్రశేఖర్ రావు ఎన్నికల హామీలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు ఇస్తా అన్నాడు, 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, మా గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఆయనకు దేవుడు ఏం శాపం పెట్టిండో కానీ
నిజం చెప్తే నీ తలకాయ 1000 ముక్కలై సస్తమని దేవుడేమన్నా శాపం పెట్టిండేమో. ఒక్క మాట కూడా నిజం చెప్పలేదు, ఒక్క పని కూడా చెప్పింది చెయ్యలేదు. అందుకే మిత్రులారా 9 ఏళ్ళు చూసినాం, చేస్తాడేమో అనుకున్నాం, మారతాడేమో అనుకున్నాం, మారాలని కోరుకున్నాం. మారమని పెద్దలు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో శాసన మండలిలో చెప్పారు. ఆయన మారలేదు, ఆయన బుద్ధి మార్పు రాలేదు. అందుకే మిత్రులారా ఇక ఆయన మారడు, ఆయనను మారమని అడగాల్సిన అవసరం లేదు. ఆయననే మనం మార్చేద్దాం, మనం ఇచ్చిన బలంతో ముఖ్యమంత్రి అయిండు. ఇది వాళ్ళ అయ్యనో వాళ్ళ తాతనో ఇచ్చిన ఆస్తి కాదు. ఈ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఆయన మంత్రి అయిండు, కొడుకు ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడగొడితే ఎమ్మెల్సీ అయింది. సడ్డకుని కొడుకు ఇవాళ రాజ్యసభ సభ్యుడైండు. పొద్దుగాల గండిపల్లి రిజర్వాయర్లో మునిగిపోయిన కుటుంబాలల్లో పెళ్ళైన ఆడబిడ్డలు వచ్చిండ్రయ్యా. సార్ మాకు R&R ప్యాకేజ్ అమలు చేస్తలేరు అన్నారు. ఎందుకు తల్లి మీకేం కష్టం వచ్చిందన్న, మాకు పెళ్ళిళ్ళు అయినాయని ఆ ఇంటికి పోయినరు కాబట్టి ఈ ఇంటికాడ ఇయ్యరంట, ఇంత అన్యాయం ఉంటుందా సార్ అన్నారు. ఆ అమ్మాయి చదువుకున్నట్టుంది, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిండ్రు, ఆడపిల్లలకు మొడపిల్లలకి వివక్ష చూయించొద్దని చట్టాలు చేసిండ్రు, సుప్రీంకోర్టు చెప్పింది. అయినా ముఖ్యమంత్రి ఈ రకమైన వివక్ష చూపిస్తున్నాడని చెప్తున్నారు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖర్ను సూటిగా, మీడియా మిత్రులారా ముఖ్యమంత్రి గారికి చూపించండి, ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ ఒక్క వీడియో ముఖ్యమంత్రి గారికి పంపించండి. మిడ్ మానేర్లో చంద్రశేఖర్ సడ్డకుడు జోగినిపల్లి రవీందర్రావు కుటుంబం కోల్పోతే జోగినిపల్లి రవీందర్రావు కొడుకు జోగినిపల్లి సంతోషరావుకు R&R ప్యాకేజీలో ప్లాట్ ఇచ్చిండు. ఆయన బిడ్డ సౌజన్యకు పెళ్ళై 2 పిల్లలు అయిన తర్వాత కూడా ఆ బిడ్డకు కూడా R&R ప్యాకేజీలో ప్లాట్ ఇచ్చిండు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక. నేను ఇవాళ అడగదలుచుకున్న ఈ సిగ్గులేని ముఖ్యమంత్రిని, నీ కొంచెమైనా సిగ్గు, శరము, లజ్జ, చీము, నెత్తురు ఏమన్నా ఉందా? ఉంటే నీ సడ్డకుని కుటుంబానికి R&R ప్యాకేజీలా రాజ్యసభ సభ్యుడైన సంతోషరావుకు ప్లాట్ ఇస్తావు, ఆయన సోదరిమణి సౌజన్యకు కూడా ప్లాట్ ఇస్తావు. కానీ మధ్యతరగతి పేదోళ్ళు లంబాడి ఆడబిడ్డలకు పెళ్ళి అయిందని చెప్పి ఆడబిడ్డలకు R&R ప్యాకేజు నువ్వు అమలు చేయకపోతే వాళ్ళ ఉసురు కొట్టుకొని పోవా, నీకు ఆ పాపం దలగదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. దొరల కోనీతి, దళితుల కోనీత, గిరిజనుల కోనీత, నువ్వు దోపిడీకి ఈ రకంగా పాల్పడుతుంటే ఇంకా ఈ జనాలు నిన్ను మొయ్యాలనా, నీకు ఓట్లు వెయ్యాలనా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా ఇవాళ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు కట్టాలన్నా, R&R ప్యాకేజ్ అమలు చేసి ఆడబిడ్డల్ని ఆదుకోవాలన్నా, మీ ఉస్నాబాదును 3 జిల్లాల నుంచి తీసి మీ ఇష్టమైన కరీంనగర్ జిల్లాలో చేర్చాలన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.